విషయంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది పాశం అట్లే ఉంటుంది. అది ఆడ కూర్చుంటే సార్ అంటే నువ్వు సభాధ్యక్షునివి, సభను నడిపించాల్సింది ఆడ కూర్చుంటే సార్ అంటాడు. అదే పాశం అంటే. ఎటుబాయ్ విఠల్, ఎటుబాయ్ విఠల్ ప్లేస్ వైటల్, ఈ కంటిన్యూస్ టు ప్లే వైటల్. నిన్న సాయంకాలం ఎప్పుడో మిత్రులు పాశం ఫోన్ చేసి జాదవ్ గారి సభ ఉంది, మీరు రావాలంటే, నేను ఇంకేదో పుస్తకం రిలీజ్కి ఒప్పుకున్నా అంటే, ఎక్కడ అంటే ప్రెస్ క్లబ్లోనే, అంటే దాని తర్వాతనే ఈ మీటింగు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి 2 మాటలు మాట్లాడి పోతుడు. కానీ విద్యార్థి దశ నుంచి జాదవ్ గారితో 50 సంవత్సరాల పైబడినటువంటి అనుబంధం. కలవని రోజు అంటూ లేదు, చర్చించని రోజు అంటూ లేదు, విభేదించినటువంటి రోజు లేదు, ఒకరితో ఒకరు అంగీకరించినటువంటి రోజు లేవు. అదొక అపూర్వమైన అనుబంధం. ఆయన గురించి మాట్లాడాలంటే తెలంగాణ చరిత్ర మొత్తం మాట్లాడాలి. 1950 నుంచి ఆయన బతుకున్నంత వరకు, అప్పటి వరకు మాట్లాడాలి. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కొన్ని విషయాలు చెప్తా. అంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది. ఎమర్జెన్సీ రోజులు జలగం వెంగళరావు గారు కీర్తిశేషులు ముఖ్యమంత్రి, న్యాయమూర్తి పింగళి జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్. ఈయన ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ చెప్తాడు. ఆయన మీద ప్రతిరోజు వైస్ ఛాన్సలర్కు కంప్లైంట్స్. ఈయన అన్ని రాజకీయాలు మాట్లాడతాడు, ఇంగ్లీష్ చెప్పే తక్కువ, రాజకీయాలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, జాదవ్ ఏమవుతుంది ఇదంతా? ఈయనంటే ఆయనకు బాగా అభిమానం, గౌరవం. నా మీద ఏదేదో రోజు ప్రెషర్స్ వస్తున్నాయి. క్యోं तुम పాలిటిక్స్ పడాతే? ఆయన ఉర్దూలో మాట్లాడతాడు, ఈయన ఉర్దూలో మాట్లాడతాడు. కనుక साहब मैं तेलंगाना के बारे में बात कर रहा हूँ, बच्चों को समझा रहा हूँ क्या है तेलंगाना इशू. अगर तेलंगाना के बारे में बात करना तो पॉलिटिक्स बात करना होता तो मैं पॉलिटिक्स बात कर रहा हूँ सर. ఆయన నివ్వెరపోయేది ఎట్లా వీటితోటి? ఆయన ఉద్యోగం నుంచి తొలగించండి అనేది వైస్ ఛాన్సలర్ మీద ఉన్నటువంటి ఒత్తిడి. ఆయన ఏం చేసిండు, నువ్వు లీవ్ మీద పోవా, 2 నెలలో 3 నెలలో లీవ్ మీద పో నువ్వు అంటే, మంచిది సార్ అన్నాడు. మంచిది సార్ అని ఏం చేసిండు, వచ్చి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కోర్టులో ధర్నాకు దిగిండు. జైలుకు పోయిండు. సరే, జైలుకు పోయిన తర్వాత మరి ఆయన జైలుకు పోయిండు, అరెస్ట్ అయిండు, ఉద్యోగం ఉండాలన్నా తీసేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాన్ని అట్లా నడిపించుకొని వచ్చాడు. అంటే తెలంగాణ పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధత గురించి చెప్పడానికి ఈ మాట చెప్పిన. అయిపోయింది, 69 అయిపోయింది, 70 అయింది, 71 అయిపోయింది. విజయేందిరా బంగ్లాదేశ్ లిబరేషన్ తర్వాత హైదరాబాదులో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఒక సభ, మేము గుప్పెడు మంది, 15 మంది, అందులో నేను ఒక్కడిని. నారాయణ ఉన్నాడా, కిషన్ లాల్ కూడా ఉండే. సభను డిస్టర్బ్ చేయాలి, మనం ప్రొటెస్ట్ చేయాలి. తెలంగాణ నినాదంతో ఆ సభను మనం ఆపాలి, ఆమె ఉపన్యాసాన్ని ఆపాలి.
ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేమేం చేసినామంటే, యూత్ కాంగ్రెస్లో మిత్రులు ఉంటారు కదా, ఆ మిత్రుల ద్వారా లోపలికి పోవడానికి, అంటే ఆ వెనకాల డయస్ వెనకాల కూర్చోవడానికి పాసులు తీసుకొని పోయినాం. ఏమిటి మా మధ్యాహ్న ఒప్పందం ఏమిటంటే, మేము అక్కడి నుంచి జై తెలంగాణ అంటే మీరందరి కింద నుంచి జై తెలంగాణ. జై తెలంగాణ అనగానే వెనక ఉన్న పోలీసు వాళ్ళు, మేము 4-5 ఉన్నాం ఆ పాసులు తీసుకొని పోవడం. వాడు వెనక నుంచి మా కాలర్ పట్టుకొని ఇంకా మొదలైంది. ఓ భయంకరమైనటువంటి ప్రతిఘటన. తీసుకొని పోయారు మమ్మల్ని. ఆ గోషామేల్ స్టేడియంలో కింద ఒక సెల్లార్ ఉంటుంది, అక్కడ కుడ్ల పొడి చేసిండు. అక్కడి నుంచి కేసు ఏమిటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. మరి నువ్వు జడ్జిమెంట్ అయినావు, సుప్రీంకోర్టుకి ఎట్లా పోయినావా? అటెంప్ట్ టు మర్డర్ 307 కింద మా మీద కేసు. సరే, ఆ కేసు పెట్టిండ్రు, అది అంత లోపల పోయింది, దాన్ని ఎవడు పట్టించుకోలేదు, మూసేసిండ్రు. ఎఫ్ఐఆర్ మాత్రం ఇష్యూ అయింది, అరెస్ట్ అయింది. అంటే ఈ విషయం ఎందుకొరకు చెప్తున్నా అంటే, యాదగిరి గారు వినాలి. చావు నోట్లో తలకాయ పెట్టలేదు కానీ అంతవరదాకా పోయినోళ్ళ లోపల మేము కూడా ఉన్నాం. అది జాదవ్ సాబ్ సలవ వల్ల మేము కూడా ఉన్నాం. 69 ఉద్యమం, చలో రాజ్భవన్ ప్రోగ్రాం, జాదవ్ గారు ఉన్నారు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. రైల్వే ట్రాక్ మీద పోతుంటే పోలీస్ ఫైరింగ్ మొదలైంది. మా ముందోడు పడి చచ్చిపోయాడు, మా వెనుకోడు పడి చచ్చిపోయాడు. మేము ఆ రైల్వే ట్రాక్ మీద పండుకున్నందువల్ల అప్పుడు ట్రైన్ రాలేదు, ఆ ఫైరింగ్ నుంచి తప్పించుకొని బయటపడ్డాం. అంటే సాగు నోట్లో తలకాయ పెట్టినామో లేదో మాకు తెలియదు కానీ ఇంతవరకు అయితే చేసినాం. అయిపోయింది. 72, 73 ఆ సంచి ఆయన ఒక దగ్గర ఒక బ్యాగు, దాంట్లో తెలంగాణకు సంబంధించిన ఒక లిటరేచర్, ఆయన్నే ఆథరు, ఆయన్నే పబ్లిషరు, ఆయన్నే డిస్ట్రిబ్యూటరు. ఎవడు మంచుతాడు, ఎవడున్నాడు? सुदर्शन रेड्डी साहब ये पढ़े क्या? अभी क्या साहब, फिर क्या है, अब क्या हो सकता? अब ఆయన ఫేవరెట్ వర్డ్ నా పట్ల ఉపయోగించేది బేవకూఫే तुम. अरे अब कुछ नहीं होता साहब అంటే బేవకూఫ్ అంటుండే. నేను कैसा नहीं होता, बराबर होता, आज नहीं तो कल होता, कल नहीं तो परसों होता. అయితే ఆయన నాకు ఇచ్చిన బిరుదు బేవకూఫ్ అనేది నేను హైకోర్టు జడ్జి అయిన తర్వాత కూడా ఆ పదప్రయోగం నా మీద చేశాను. तुम बेवकूफ़ के बेवकूफ़ ही रह गए. అరే ఉన్నారు వాళ్ళంతా వేరే మిత్రులు కూడా. ఇదే గందరగోళం, ఇదే పంచాయతీ. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ సార్, ఇది ఏం పిచ్చి? అరే బరాబర్ ఆతాజీ తుమ్మే పడో అని దాంతోపాటు ఇంకో 10-20 మాకిచ్చి పంచమని చెప్తుంది. ఇట్లా ఆయన శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నీ తెలంగాణనే. కాళోజీ ఏమని పిలిచేవాడు ఆయనను? మహాకవి కాళోజీ ఏమని పిలిచేవాడు ఆయనను? ఎవరికైనా తెలుసా మీకు? మిస్టర్ తెలంగాణ. ఆయన అందరినీ అరే అంటాడు కదా. నన్ను పక్క కూర్చున్నా, అరే వాడు పేరు తెలుసా నీకు? ఏం సార్ యాదవ్ సాబ్? యాదవ్ గాడ్రా వాడు, మిస్టర్
అది జాదవ్ గారికి ఉండేటువంటి గుర్తింపు. ఎప్పుడో వారం ఇంకో 10 రోజులకో కలిసినప్పుడు ఏదో ఒక ప్రజా సమస్య, చలో ధర్నా కరింగే అంటాడు. అరే ఎవడు నడిచా ధర్నా చేసేందుకు మన ఎంబడి? క్यों अपन दोनों बस नहीं है क्या? अंत लोपट ने नारायण వచ్చిండు वो नारायण भी आता अपने सामने. अरे నీకు జైలు పోయేది అలవాటైంది, రోజు మాకేం పంచాయతీ సార్ ఇది? नहीं बोलना पड़ता, लोगों को बोलना पड़ता. अच्छा आप नहीं आते क्या? मैं अकेले जाऊंगा. अकेला चलो, मैं जाके वो विश्वेश्वर शाह के स्टैचू के पास बैठता. ఆ బాధపడదాలక ఆయన ఎంబడి పోయేది, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగేది. ఆడెవడో సైకిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఎవడు దొరికితే వాడిని కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఈయన వాని గురించి వానితోటి రూల్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ స్కాలర్ ఉన్నాడు, కాన్స్టిట్యూషన్ గురించి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడతాడు. వాడు వినట్ సార్, వాడు మళ్ళీ కొడతాడు. వద్దు సార్ అంటే నై, మళ్ళీ అదే మాట, బేవకూఫే, ఓ బి ఏక్ బేవకూఫే, తుమ్ బి ఏక్ బేవకూఫ్. ఎవరిని బేవకూఫ్? సర్కిల్ ఇన్స్పెక్టర్. వాడు పోలీస్ స్టేషన్కి పోయి వాడిని బేవకూఫ్ అంటే వాడు కొడతాడు సార్ అంటే కసా మారుతా మారలేదు. అంటే సాహసం, ధైర్యం ఏముందంటే వెనకాల ఏం లేదు. కుటుంబం ఒక దిక్కు, ఆయన ఒక్కడొక దిక్కు. ఎవడు పోతే వానికి గ్యారంటీ. అప్పుడు ఉద్యోగం ఉండే కనుక సంతకాలు, వాడు తీసుకునేది 2000 అప్పు, చిట్ ఫండో మన్నో మశానమో, దానికి ఈయన గ్యారెంటర్. నేను ఎందుకు కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత కేశవరావు జాదవ్ హాజరే క్యా అని పిలుస్తారు. అరే కేశవరావు జాదవ్ హాజరే క్యా? స్మాల్ కాస్ కోర్టులో ఉన్నకేం హాజరు క్యాకే? నేను లోపలికి పోయినా. ఏం సార్ ఆయన పిలుస్తున్నాడు? ఏదో గ్యారంటీ ఇచ్చిండు చిట్ ఫండ్కు, శాలరీ అటాచ్ చేసేది ఉన్నది, ఏదో తంటారు వాడు ఆపినాం. ఏ నెల ఆయన శాలరీ అటాచ్ కాకుండా లేదు. ఆయన తీసుకున్న అప్పు కాదు, ఇతరుడు తీసుకున్నటువంటి అప్పుకు. ఎందుకు ఇస్తావా, ఎందుకు చేస్తావు ఇటువంటి మాట? అరే ఓ గరీబ్ దళిత్ హై క్యా, కిధర్ జాయింగా? ఏది ఆ మనుషులేది, ఆ సంస్కారం ఏది, బలహీన వర్గాల పట్ల ఆ ప్రేమ ఏది, ఆ నిబద్ధత ఏది? అయిపోయింది. తెలంగాణ వచ్చింది, ఆరోగ్యం బాగలేదు. ఒక 3-4 మిత్రులను కలిసి చూడడానికి పోయినాం. యోగక్షేమాలు ఏదో టీ. क्या हो रहा है ये सुदर्शन रेड्डी साहब? क्या हो रहा है साहब? तेलंगाना आ गए ना? क्या तेलंगाना आ गए तो एक फैमिली के लिए लाए क्या अपन तेलंगाना? 50 साल लड़के क्या करेंगे सर? नहीं धरना करेंगे. ले वस्तलेदु కూర్చో వస్తలేదు, లే వస్తలేదు కూర్చో వస్తలేదు. He was hardly eating anything. వాళ్ళు ఎంబడి ఉండి నీకు బుద్ధి రాదురా అది ఇది అని. ఆయన సమకాలీకులు వాళ్ళు. నేను ఎట్లా మాట్లాడాలి? नहीं साहब आपका तबीयत ठीक होने के बाद जाएंगे. अरे क्या है मारा गोली तबीयत की, అభి చలో అంటాడు. అంటే ఒక అర్ధగంట పట్టింది మాకు ఆయనకు. ఇవాళ కాదు రేపో ఎల్లుండో పోదాంలే అని చెప్పి తప్పించుకోవడానికి. అది కేశవరావు జాదవ్. చివరి క్షణం వరకు తెలంగాణ ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల, అల్పసంఖ్యాక వర్గాల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం, నిబద్ధత కలిగినటువంటి మనిషి జాదవ్. ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. ఆకలి కూడా అవుతుంది నాకు. నేను ఎప్పుడో పొద్దున 10కి వచ్చిన. ఇంతకుముందు మీటింగ్ ఉంది.
ఆమన్గల్లో మన నారాయణ గారి ఊరిలో మీటింగు, లోహియా విచార్ మంచి, ఆయన ఫౌండర్, ప్రెసిడెంట్, అన్నీ ఆయనే. కాళోజీ ముఖ్య అతిథి. 42, 43 బయట వేడిమి. కాళోజీ గారిని, కాళోజీ చాలా భయపడేది ఎండకు. ఆయన జీవితంలో భయం అంటే ఎండ. అరే నేను తట్టుకోలేనురా, నేను చచ్చిపోతారా అంటున్నాడు. వాళ్ళు ఇద్దరిని కూర్చుండబెట్టి నేను డ్రైవ్ చేస్తూ తీసుకొని పోయినా. మేము పోయినప్పుడు 9 మంది ఉన్నారు, తర్వాత 12 అయిండ్రు, తర్వాత 15 అయింది. మధ్యాహ్నం అప్పుడు 2:30, 3 కావస్తుంది. కాళోజీ అంటాడు, అరే జాదవ్, ఏంద్రా ఈ మహాసముద్రం, నువ్వు నేను మీటింగ్ పెడితే 15 మంది వచ్చి నువ్వు ఏంద్రా ఈ మహాసముద్రం, మరి ఇక మొదలుపెట్టంటే ఏంది మొదలు పెడతాడు ఆయన? పెట్టిందేమో లోహియా విచార్ మంచి మీటింగ్, మాట్లాడేదేమో తెలంగాణ గురించి, ఓ సుదీర్ఘమైన ఉపన్యాసం. మరి ఆ కాళోజీ గారు కూడా ఏదో 15 మంది ఉన్నారు, ఏం మాట్లాడుతా అనుకోవాలి కదా. ఈయన కంటే పెద్ద ఉపన్యాసం ఆయనది. నేను అడిగిన ఇద్దరిని, ఏంటి గందరగోళం అంటే, ఎంతమంది ఉన్నారని కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం. ఒక్కడు అందులో 2 ఉన్నా చాలు కదా, వాడు పోయి ఇంకో 4గురికి చెప్తాడు. 45 నిమిషాలు మాట్లాడిండు కాళోజీ. జాదవ్, ఇక నువ్వు బంద్ చేయి, ఇది తెలంగాణ ఎందుకు అనే చర్చను మాని. చాలా ఇంపార్టెంట్ విషయం, మనం అందరం గుర్తుంచుకోవాల్సింది. అది అయిపోయింది. ఇట్ ఈస్ నో మోర్ ఏ డిబేటబుల్ ఇష్యూ. చర్చనీయాంశం కాదు అది. ఎట్లా వస్తుందో మాట్లాడరా, ఏం చేస్తే వస్తుంది. తెలంగాణ ఎందుకు కావాలనో నువ్వు చెప్పాలనా? ఆవిడ కరెంట్ స్తంభం ఉందిగా, దాన్ని అడుగు చెప్తుంది. ఎందుకంటే అంటే కరెంట్ లేదు. ఆడ ఎదురుగా దున్నపోతు పోతుంది కదా, దాన్ని అడుగు చెప్తుంది. ఎందుకంటే దానికి మేత లేదు. అప్పుడు తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి. అందుకొరకు ఇప్పటి నుంచి నువ్వు తెలంగాణ ఎందుకు కావాలో అని మాట్లాడ, తెలంగాణ ఎట్లా వస్తుందో మాట్లాడు. 2 నిమిషాలు మాట్లాడుతని జాదవ్ గారు కదా, ఏవేవో జ్ఞాపకాలు, వ్యక్తిగతమైనవి, ప్రజా జీవితానికి సంబంధించి ఆయనతో ఉండేటువంటి అనుబంధం, కుటుంబంతో ఉండేటువంటి అనుబంధం, ఆయననో ఆయన కుటుంబాన్నో రోజు కలవనటువంటి సందర్భం లేదు నా జీవితంలో. లాస్ట్కు అంటే ఇంకొక 3 నెలలు చనిపోతాడు ముందానంగా పోతే ఆ సంఘటన చెప్పిన కదా, ధర్నా కరింగేచాడు. అప్పుడు కూడా మళ్ళీ అదే సర్టిఫికెట్, తుమ్ లోగ్ బేవకూఫీ రేగా. అది జాదవ్. ముఖ్య అతిథి 2 సుప్రసిద్ధ న్యాయమూర్తులు, ఒక రాజ్యాంగ నిపుణుడు, ఇంతమంది మాట్లాడాల్సింది. ఇంకా మీ సహనాన్ని పరీక్షించకుండా సెలవు తీసుకు నమస్కారం. స్పృహలు ఉంటాయి, 2 చైతన్యాలు ఉంటాయి, ప్రాథమిక చైతన్యం, ద్వితీయ చైతన్యం. ప్రాథమిక చైతన్యం తన కుటుంబం, అమ్మ, నాయన, భార్య, పిల్లలు. ద్వితీయ చైతన్యం సమాజం. కానీ కేశవరావు జాదవ్కు సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యం. ఎప్పుడు పట్టించుకోలేదు ఆయన. ఎవరికైనా కావచ్చు, బుద్ధునికి కావచ్చు, ఇంకోరికి కావచ్చు, విప్లవకారులకు కావచ్చు, సన్యాసులకు కావచ్చు. ఆయన సమాజంలో ఉండి తుపాకులు పట్టుకున్న మనిషి ఆయన. మాటనే తుపాకీ. ఆయన గుర్తు చేసుకోవాలి. 16 సార్లు 17 సార్లు జైలుకు పోయిండు, 2 ఏళ్ళు జైలు ఉన్నాడు. 52 నుంచి ఆయన పోరాటంలోనే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఉన్నారు. కులమైంది ఎవరు తెలియదు. ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. आप यादव है क्या यादव काय को बोल रहे मैं जाटव क्यों नहीं होता? जाटव అంటే దళితుని ఎందుకు కాదు,
అని చెప్పాడు, కులం పేరే చెప్పాడు కదా ఆయన. అట్లనే వాళ్ళ కోసమే ఉన్నాడు ఆయన. వారిని అందుకని గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఏంటంటే ఎవరితోటి తెలంగాణ రాలేదు. జయశంకర్ వరంగల్ ఉంటే ఆయన పిలిచి నువ్వు హైదరాబాద్ రా, అక్కడేం చేస్తున్నావు అని చెప్పి మాకు అప్పచెప్తే మేము గౌలిగూడలో మా దగ్గరనే హోటల్లో పెట్టినాం. గౌలిగూడలోనే ఉంటుండే ఆయన రామస్వామికి అప్పచెప్పిండు. పి రామస్వామిని ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టరు, ఆయనకు అప్పచెప్తే ఆయన గౌలిగూడలో హోటల్లో పెట్టిండు. చివరి దాకా ఆయన అక్కడే ఉన్నాడు జయశంకర్ కూడా, మళ్ళా ప్రభుత్వం ఏర్పడేదాకా. ఆయన వల్లనే ఇట్లా అందరినీ ఇక్కడ పెట్టేవాడు. ఆయన ఒకటే చెప్పేవాడు, నక్సలైట్ చర్చల్లో కూడా ఏం చెప్పిండంటే, నేను మా శివాజీ కూడా ఇక్కడే ఉన్నాడు, హాస్పిటల్లో పడ్డప్పుడు కూడా పోయినాం, చర్చలు అయినప్పుడు పోయినాం. ఆయన పోలీసులను తిట్టేవాడు అందరి ముందే. జానారెడ్డి అనే శిష్యుడి మాట్లాడేవాడు కాదు. తుమారే పోలీస్ సబ్ బద్మాష్ అని చెప్పేవాడు. నక్సలైట్లనేమో క్యా తుమ్ బేకూఫ్ హై, బందూక్ సే క్యా కర్తే, ఓ బద్మాషే తుమ్ బేకూఫ్ హై, ఇద్దరిని తిట్టోడు ఆయన. అట్లా అంత నిజాయితీగా అందరూ భయపెట్టేవాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా భయపెట్టేవాళ్ళు. నక్సలైట్ చర్చలకు వచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడకపోవు. ఎందుకంటే ఇప్పుడు సూర్య ఇక్కడ ఉన్నాడు, గద్దరన్న జాదవ్ గారి శిష్యుడు, కూర్ రాజన్న జాదవ్ గారి శిష్యులు, ఇంజనీరింగ్ కాలేజ్ అనే శిష్యులు. అందుకని ఎవ్వరు మాట్లాడకపోదురు. అట్లా అందరినీ కోప్పడే నైతిక అర్హత హక్కున్నాడు ఆయన ఒకడే. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. ఎవరన్నా ఏ పేర్లను చెప్పుకోవచ్చు, ఎవ్వరు కాదు కారణం. కేశవరావు జాదవ్ జనంలోనే ఉన్నాడు. ఆయన గుర్తుపెట్టుకోవడానికి మీటింగ్ పెట్టినాము. ఇక్కడి నుంచి మళ్ళీ లోహియా విచార్ మంచ్ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నది. లోహియా విచార్ మంచ్ గోపాల్ సింగ్ ఇక్కడే ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ గోపాల్ సింగ్ గారు జాదవ్ గారి పాత్ర పోషించాలి. అట్లా పెడితే జనంలోకి పోతుంది. ఈరోజు అన్ని సిద్ధాంతాలు విఫలమైనప్పుడు మళ్ళీ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతమే దాని ప్రాసంగికత పెరుగుతున్నది. కాబట్టి అటు తీసుకొని పోవాలి. జాదవ్ గారిని గుర్తుపెట్టుకొని అటు తీసుకొని పోదాము. ఇప్పుడు చంద్రకుమార్ గారు ఈ మీటింగ్కి వచ్చేసిన 1969 పైల్వాన్లు విలియం గారు, సనా ఉల్లా ఖాన్ గారు ఒక్కసారి సభకు పరిచయం కావాలి. వాళ్ళిద్దరు ఏ మీటింగ్ పెట్టినా నాకు అంటే 2001 నుంచి 69 ఉద్యమకారులు ఒక్కసారి చైర్స్ వచ్చినాక పైకి రావాలి. అదేవిధంగా సినిమా డైరెక్టర్ రఫీ గారు వచ్చారు, చాలామంది వచ్చారు. చైర్స్ లేకపోవడం వల్ల పైకి పిలవలేకపోతున్నాము. సోహరా బేగమకు వచ్చింది, ఒకసారి పరిచయం కావాలి. ఇప్పుడు మన జస్టిస్ చంద్రకుమార్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇతర అందరి పెద్దలకు కూడా నమస్కారాలు. మిత్రులారా, ఎంతోమంది నాయకులు అయి ఉండవచ్చు, ఎంతోమంది ప్రొఫెసర్స్ అయి ఉండవచ్చు, లేదా ఎంతోమంది మేము ఉద్యమకారులమని చెప్పేసి జాతి పితరమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది పేరు వింటేనే మనకు ఎక్కడ లేని అభిమానం వస్తుంది, ప్రేమ వస్తుంది, గౌరవం వస్తుంది. కేశవరావు జాదవ్ అంటేనే మనకు అతని మీద ఒక భక్తి కలుగుతుంది, ఒక ప్రేమ కలుగుతుంది, ఒక గౌరవం కలుగుతుంది. అలాంటి భక్తిని, ప్రేమను మీ అందరి నుంచి ఆయన పొందాడని అంటే ఆయన ఆస్తితోటి సంపాదించిన దాన్ని, లేదా ఇంకేదో దాంతో దాన్ని సంపాదించలే, పదవితోటి దాన్ని సంపాదించలే. కేవలం నిజాయితీ అండ్ పట్టుదల, ఒక ఉద్యమకారుడిగా పట్టుదల, ఎక్కడ రాజీ పడినటువంటి తత్వం, విలువలతో కేశవరావు జాదవ్ గారు జీవితంలో ఒక్కరోజు కూడా రాజీ పడలేదు. ఒక్కరోజు కూడా జీవితంలో రాజీ పడినటువంటి వ్యక్తి కేశవరావు జాదవ్. వారి పూర్వీకుల గురించినటువంటి వివరాలు తెలివై, కానీ కొంత విచారం చేసినప్పుడు మాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఆయన పినతండ్రి, మేనమామ ఇద్దరు కూడా అంటే ఆర్య సమాజ్ భావాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నైజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణలో తెలంగాణ రైతాంగం, తెలంగాణలో గ్రామీణ పేదలు ఏవైతే పోరాటాలు చేసినారో, ఉద్యమాలు చేసినారో 1946-47 నుంచి 1952 దాకా అయితే స్ట్రగుల్ జరిగిందో, ఆ స్ట్రగుల్ లోపల వాళ్ళ మీనమామ పినతండ్రి పాల్గొన్నారు. కేశవరావు జాదవ్ గారు తన రచనల్లో, తన పుస్తకాల్లో, తన ఉపన్యాసాలు అప్పుడప్పుడు చెప్పేవాడు వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఉందని చెప్పేసి. సో ద ఫ్యామిలీ ట్రెడిషన్ అంటే కేశవరావు జాదవ్ యొక్క వాళ్ళ యొక్క పూర్వీకుల భావాలు, వాళ్ళ పోరాట స్ఫూర్తి
పూర్తిగా పొందినటువంటి వ్యక్తి కేశవరావు జాదవ్. తర్వాత ఒక సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ కులమత భేదాలకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆర్య సమాజ్లో ఆయన బాగా యాక్టివ్గా పనిచేస్తూ కులాంతర వివాహాలను ప్రోత్సహించడం లోపల కూడా గొప్ప పాత్ర వహించాడు ఆయన. మీ అందరికీ బహుశా తెలుసుంటుంది, ఆయనది ఇందాకనే సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ఎంతోమందికి ఆయన అప్పులు తీసుకుంటే షూరిటీగా ఉండేవారని. అంటే ఆయన దయాగుణం, ఇతరులకు సాయం చేసే తత్వం, ఇతరులకు హెల్ప్ చేసే తత్వం. అది ఎంతవరకు వచ్చిందనంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన తిరిగినప్పుడు కరువు వల్ల ప్రజలకు తిండి దొరుకుతలేదంటే అంబలి కేంద్రాలను సొంతంగా ఆయన ఖర్చుతోటి ఆయన అంబలి కేంద్రాలు నిర్వహించినటువంటి ఒక వ్యక్తి. ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టాలి, కనీసం అంబలైనా ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక భావన చూడండి. అది ఎంత ఉదాత్తమైన భావన, ఎంత గొప్ప భావన. ఆయన ఫస్ట్ టైం 1953లోనే ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుడు ఆయన నిజాం కాలేజీ విద్యార్థి. నిజాం కాలేజీ విద్యార్థిగా ఉండి 52లో ఫస్ట్ టైం హైదరాబాద్ వాళ్ళకి రావాలా, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి రావాలా, ఇవాళ ఉమ్మడి రాష్ట్రం అంటే ఏర్పడేటువంటి సందర్భంగా ఇతర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాంతానికి వస్తున్నారు అని చెప్పేసి ముల్కీ ఉద్యమాన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కేశవరావు జాదవ్. తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణకు న్యాయం జరగాలని జరిగినటువంటి పోరాటాల్లో ఇవాళ 1969 అంటే దాదాపు ఒక 34, 35 సంవత్సరాల వయసు అప్పుడు అతనికి. బహుశా ఏ నాయకుడు కూడా అరెస్ట్ కాలేదేమో, 17 సార్లు అరెస్ట్ అయ్యాడు. 17 టైమ్స్ అరెస్ట్ అయ్యారు 1969 ఉద్యమంలో. టోటల్ ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడంటే 22 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ఆయన జైలు లోపల ఉన్న ఆ టైం లోపల. మరి ఎవరు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు అనాలా, ఎవరిని తెలంగాణ ఉద్యమ జాతిపిత అనాలా, ఎవరు నిస్వార్థంగా త్యాగం చేసినారు, ఇవాళ ఆ చరిత్ర అయితే ఉందో మనం ముందుకు తీసుకురాకపోతే ఎట్లా? ఇది చాలా అవసరమైనటువంటి విషయం మిత్రుల. తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కలిసి మరి మిగతా వాళ్ళతో కలిసి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నాడో, ఏ విధంగా చేశారో ఇందాక చేసినటువంటి వక్తలు పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా మీకు తెలిసినటువంటి ఒక విషయాలే. మాట్లాడదురు. అప్పుడు వారికి నాతోని పరిచయం అయింది. వారు ఎక్కువ ఇది నిజాయితీ, హానెస్టీ గురించి మాట్లాడదురు. వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చినా కూడా తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ని కలుస్తారు, కొందరి స్టూడెంట్ సమస్యలను తీర్చడానికి వస్తారు. ఒకసారి ఏమైందంటే కేశవరావు గారు నన్ను పిలిచి, అరే भाई देखो बहुत बच्चे तुम्हारे ज़िले के हैं, इंग्लिश में पास नहीं हो रहे, मैं 5-10 मार्क्स मिले तो भी वो पुट्टे पास नहीं हो रहे, कैसा करना है? नहीं साहब, मैं जगनमोहन रेड्डी, राम रेड्डी, मैं राम रेड्डी साहब को अच्छा जानता हूँ, वो हमारे गांव वाले हैं, मैं उनसे बात करता हूँ, मगर आप भी थोड़े इंजीनियरिंग स्टूडेंट्स को जमा करना. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ల మీటింగ్ పెట్టినాం. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ వేరే కాలేజీల పిల్లగాళ్ళు కొంచెం మంచి స్టాటా నుంచి వస్తుండ్రు, వారు ఇంగ్లీష్లో పాస్ అయిపోతారు. ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మంది రూరల్ స్టూడెంట్లు ఆంగ్ల భాష ప్రవీణత లేకుండా ఫెయిల్ అయిపోతారు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో మీటింగ్ పెట్టినాం. స్టూడెంట్లు 20-30 ఇట్లనే జమైన్లు పోదామన్నారు. ఆఖరికి రామరెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. 11 గంటలకు వీసీ ఆఫీస్కు రమ్మన్నారు. అయితే మేము ఇంజనీరింగ్ కాలేజ్ జమ కావాలి, 4 మంది జమ కాలేదండి వాళ్ళ. అయితే కేశవరావు సాహెబ్, నేను
ఇంకో ముగ్గురం పోయినాం, పోయి కలిసినాం వీసీని. ముగ్గురు ఏమండి మీరు వచ్చిండ్రు, ఇది కేశవరావు సాబ్ ప్లానా, మార్క్స్ ఎక్కువ చేయాలని ఇంగ్లీష్లో ఆయనకి ఎవరు చెప్పిండ్రేమో ముందు. అవును సార్ ఇట్లా అని అంటే కేశవరావు గారు బయట ఉన్నారని అంటే పిలిచి మేమంతా ఆర్గ్యూ చేసినాం వీసీ దగ్గర, ఎట్లన్నా 15 మార్క్స్ కలపాలి సార్, 15-20 మార్క్స్ కలిపితే అందరు పాస్ అవుతారు, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారని అంటే మంచిదని ఒప్పుకున్నాడు. అది సెనెట్లో పాస్ అయిపోయింది. చాలామంది విద్యార్థులు చీఫ్ ఇంజనీర్లు ఇప్పుడు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళందరూ కేశవరావు ఎఫర్ట్స్తోనే ఇంజనీర్లు అయినరు. ఒక్కొక్కరు 3 సార్లు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇచ్చి ఫెయిల్ అయినరు, డిగ్రీలు రాలేదు. కేశవరావు గారి ప్రయాసం వల్లనే వాళ్ళందరూ ఇంజనీర్లు కాగలిగినారు. ఒక మంచి పని మనం యాద్ చేసుకోవాలి. పాఠ్యాంశంగా ఎట్లా పెడదాం, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడేంత గొప్ప వాళ్ళం కాదు కాబట్టి ఆయన చేసిన గొప్ప పనిని ఎట్లా చేద్దాం అనేది ఇంపార్టెంట్. సభాధ్యక్షులు, వేదిక మీద పెద్దలు, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క తెలంగాణ సామాజిక విప్లవ అభినందనలు. ఒకసారి అంటే ఆయన సేవల్ని అంటే మనం ఆయనతో ఉన్న ఉద్యమ సంబంధం గురించే మాట్లాడతా, నేను ఎక్కువ వ్యక్తిగత సంబంధం గురించి మాట్లాడాను. నాకు తెలంగాణలో నచ్చిన ఏకైక ప్రొఫెసర్ అంటే ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. మా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వచ్చిన తర్వాత అందరు ఎవరెవరినో సన్మానం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను మా ప్రిన్సిపాల్గా ఉన్న పీజీ కాలేజ్ ఆఫ్ లాకి నాకు గుర్తున్నంతవరకు ఫస్ట్ సన్మాన కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో జాదవ్ గారికి పెట్టిన సన్మాన కార్యక్రమం పెట్టింది నేనే ఫస్ట్. ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది. ఆయన ఆద్యుడు తెలంగాణకు మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, ఏకైక వ్యక్తి మన తెలంగాణ ఉద్యమంలో అంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అని చెప్పేసి తెలియని వాళ్ళు లేరు. ఆయన గురించి చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు, ఎందుకంటే మాతో కలిసి ఉద్యమంలో ఉన్నారు, మాతో కలిసి తిన్నారు, మాతో కలిసి పడుకున్నారు. మేము ఆర్ట్స్ కాలేజ్ మీద కూర్చుంటే ఆయన కూర్చునేది, మేము అక్కడే పడుకుంటే ఆయన పడుకునేది మాతో పాటు. అంటే ఆయనకు ఎట్లా ఉంటుందంటే ఆయన చాలా అంటే చిన్న పిల్లని మనస్తత్వం ఆయనది. ఎంత గొప్ప మనిషి అంటే నాకు తెలిసి ఈ ప్రొఫెసర్లలో లేదంటే ఇంకా ఉద్యమకారులలో అంత గొప్ప మనస్తత్వం ఉన్నవాడు కానీ అంత త్యాగశీలి కానీ లేడు. సో ఆయన పోటీ చేశాడు ప్రొఫెసర్, నేను పోటీ చేశాను రెండవ ప్రొఫెసర్గా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్లలో మేము ఇద్దరమే ఉస్మానియా యూనివర్సిటీ నుండి. ఆయన ఇవాళ నిజంగా ఎందుకు ఆయనకు పదవులు ఇవ్వలేదంటే కేవలము సామాజిక న్యాయం గురించి మాట్లాడినందుకే, ఆయన కింది వర్గాల గురించి మాట్లాడినందుకే ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వమైనా ఆయన గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే వాస్తవాలు మాట్లాడినందుకే, వాస్తవాలు చెప్పినందుకే, వాస్తవ సమాజ నిర్మాణం జరగాలన్నందుకే, ఇలా ధిక్కార స్వరంగా ఉన్నందుకే ఆయనకు పదవులు ఇవ్వలే. కానీ ఆయన ఎన్నడూ పదవుల కోసం పాకలాడలే. పదవుల కోసం పాకలాడి లేని ఉస్మానియా ఇలా ప్రొఫెసర్ ఎవరు అన్నారంటే ఆయన ఒకడే ఒక డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేశాడు. అది అకాడమిక్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఆయన డైరెక్టర్ పనిచేశాడు. అదే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఆయన డైరెక్టర్గా పనిచేశాడు, కానీ ఏ పదవులు తీసుకోలేదు మిగతా పదవులు కూడా. సో కాబట్టి మిత్రులారా, ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎంత చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పనిచేశారో అంతకన్నా చిత్తశుద్ధితో పనిచేసిన వారు ప్రొఫెసర్ జాదవ్ గారు. సో ఇంత గొప్ప మనస్తత్వం, ఇంత గొప్ప పోరాట యోధుడు ఆద్యుని గుర్తించుకోవడం అంటే నేను యాక్చువల్గా దాంట్లో చూసి వాట్సాప్లో చూసి అరే జాదవ్ సార్ ఖచ్చితంగా మనం సన్మానించుకోవాలి, ఆయన ఘనంగా చేసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అప్పుడు కూడా మేమిద్దరం పోయి ప్రజా ఫ్రంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి పొద్దున్న నుండి సాయంత్రం దాకా గదరన్న గారి ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి సార్తో నేను కూడా వెళ్ళడం జరిగింది. మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ఎన్నికల్లో పోటీ చేపియాలి, ఈ దొరలు పటేన్ల యొక్క తెలంగాణ మనకొద్దు, మనం సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని చెప్పేసి కొట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్ జాదవ్ గారు. సో కాబట్టి ఇవాళ అట్లాంటి వ్యక్తులను మన జస్టిస్ చంద్రకుమార్ సార్ ఇవాళ అన్నారు, అట్లాంటి వ్యక్తులు నిజంగా లీడర్షిప్ చేయాలంటే అట్లాంటి వ్యక్తులు చేయాలి. నిజంగా న్యాయం జరుగుతుంది తెలంగాణలో, నిజంగా న్యాయం జరుగుతుంది తెలంగాణ సమాజానికి అంటే అట్లాంటి వ్యక్తి లీడర్ అయినప్పుడు, అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి లీడర్ అయినప్పుడు
కాబట్టి ఇవాళ ఉన్న లీడర్షిప్ కూడా ఆయనను ఒక మార్గదర్శకం తీసుకొని ఇవాళ ఆయన విగ్రహం ఖచ్చితంగా పెట్టాలి. గత ప్రభుత్వం మర్చిపోయింది ఆయనను. ఈ ప్రభుత్వమైనా దయచేసి ఆయనను ట్యాంక్ బండి మీద పెట్టాలి. ఆయనది ఉస్మానియా యూనివర్సిటీలో ఒక భారీ విగ్రహం కూడా పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలని నేను కూడా అనుకుంటున్నా. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నేను ఎక్కడో ఒక దగ్గర సెంటర్లో ఆయనది పెట్టియాలని చెప్పేసి నేను నిన్ననే అనుకొని కొంతమంది మిత్రులతో కూడా మాట్లాడితే తప్పకుండా పెడదాం సార్ అని చెప్పడం. మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం పెట్టిన చరిత్ర నాది ఉస్మానియాలో. తర్వాత విగ్రహము జాదవ్ సార్దే పెట్టాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని పెట్టాలి. ఆయన పరిశోధన కేంద్రం కూడా పెట్టాలి. ఆయన పేరుతో ఒక రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాలి ఉస్మానియా యూనివర్సిటీలో. అంత గొప్ప సేవలు ఆయన ఉన్నాయి ఈ తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఆ మహనీయుని స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఒక టీవీ ఇంటర్వ్యూ ఉన్నది. నేను యాక్చువల్గా 1 o'clock టైం ఇచ్చాను వాళ్ళకి దాదాపు. కాబట్టి నేను వెళ్తా. దయచేసి నన్ను సదా ఈ నిర్వాహకులు మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తొలి మలి తెలంగాణ ఉద్యమంలో సజీవంగా అతిపెద్ద ప్రభావం కలిగజేసిన వ్యక్తి. నిజానికి కొన్ని పేర్లే ఉంటాయి, పేర్లు చెప్పుకోవాలంటే జయశంకర్ సార్ పేరు చెప్తాం. నిజంగానే తెలంగాణ రాకపోయేదని చెప్పుకోవడానికి గద్దరన్న పేరు కూడా చెప్పుకుంటాం. దానికి ముందు పీపుల్స్ వార్ డిక్లరేషన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత వీరన్న గురించి చెప్పుకోవాలి. మన మధ్యలో తిరుగాడే పాషమ్య గురించి కూడా చెప్పుకోవాలి. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన భావనలు, అసలు ఏమిటి తెలంగాణ అస్తిత్వం, దీనికి ఒక భావజాలం ఉందా, భావజాలం లేకుండా ఎట్లా పోతాం, మనం దేన్ని అడుగుతున్నాం, దేన్ని కోరుతున్నాం, నిజంగానే నీళ్లు నిధులు నియామకాల అడిగింది, లేదా తెలంగాణ అస్తిత్వం ఒకటి ఉంది, ఒక సాంస్కృతిక చైతన్యం ఒకటి ఉంది, మనం భిన్నమైన వాళ్ళం, మనం ఏదో సాధించాలనుకున్నామా. పక్కా కట్టర్ తెలంగాణ వాది అంటే కేశవరావు జాదవ్. మాతో పాటు వచ్చినప్పుడు మేము గమనించినాం ఆయనని. రెబల్, ఆయన మనస్తత్వమే రెబల్ మనస్తత్వం, తిరుగుబాటుదారుడు. ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థులకి అతిపెద్ద దన్ను. మీరేమో బయట సమాజాలలో అతి పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇట్లాంటివి చేసినాడని చెప్పినారు, కానీ ఒక పెద్ద దిక్కులాగా ఉన్నవాళ్ళు చాలా కొద్దిమంది ఉస్మానియా యూనివర్సిటీలో. వామపక్ష ఉద్యమం చాలా ప్రబలంగా ఉండేది. వాళ్ళందరి దిక్కు ఈ ఇంగ్లీష్ ప్రొఫెసరే. ఇంగ్లీష్ నేర్పడానికి కానీ, మందిలో ఎట్లా వ్యవహరించాలని చెప్పడానికి కానీ, కష్టాలు వచ్చినప్పుడు నిలబడ్డవాడు కానీ కేశవరావు జాదవ్. ఇంతకుముందు మన చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరిదైనా విగ్రహం ఉండాలంటే మొట్టమొదటి విగ్రహం కేశవరావు జాదవ్. అన్ని రకాల అర్హుడు, నిరాడంబరంగా బతికినాడు, కట్టర్ తెలంగాణవాదిగా బతికినాడు, తెలంగాణ జీవితాన్ని జీవించినవాడు. అట్లా ఉద్యమానికి ఒక అస్తిత్వ భావజాలాలను అందించిన వాళ్ళు చాలా తక్కువ మంది. రఫీతోటి మొదలు పెడతాను. మళ్ళీ ఇంకా అడగాలన్నా ఇంకా రాయాలన్నా అంటే తెలంగాణను ఒక సామూహిక చరిత్ర, ఇది సామూహిక చైతన్యం. ఇది తెలంగాణ ఒక్కరి వల్ల వచ్చింది అనడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే తొలి తెలంగాణ పోరాటం కొద్ది కాలం జరిగినప్పటికీ కూడా అది కూడా ఒక్కరు ఇద్దరితో వచ్చింది కాదు. మళ్ళీ తెలంగాణ పోరాటం అనేది కూడా ఒక్కరు ఇద్దరితో వచ్చింది కాదు. తెలంగాణ అనేది ఒకరు ఇచ్చింది కాదు, ఒకరు తెచ్చింది కాదు. ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక తొలి ప్రయత్నం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఒక పుస్తకం వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉన్న ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థుల పాత్ర ఏందనేది ఆ పుస్తకం. చరిత్రలు ప్రభుత్వాలు రాయవు. ప్రభుత్వాలు రాసిన చరిత్రలు ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తుల గురించి ఉంటాయి. వాళ్ళనే పితలంటాయి, వాళ్ళనే పీతలంటాయి. కనుక మన చరిత్ర మనం చెప్పింది తెలిసే అవకాశం లేదు. ఈ పాత్రను ఎవరు చెప్పాలి? మన చరిత్ర మనం ఎందుకు రాసుకోకూడదు? విద్యార్థులాగానే మేము కూడా జర్నలిస్టులను కూడా ముందరికి వచ్చి పోరాడినాం. జర్నలిస్టులు రారు నిజానికి. వీళ్ళంతా ఏ ఉద్యమాలలో ఉండరు, తటస్థంగా ఉండాలని అనుకుంటారు. కానీ మేము వచ్చినాం బయటికి. మాలాగానే ఉద్యోగులు వచ్చినారు, మాలాగానే లాయర్లు వచ్చినారు. అంటే ఇంతమంది పాత్ర, సకల జనులు సబ్బండ వర్ణాల పాత్ర లేకుండా తెలంగాణ రాలేదు. వాళ్ళు ఎవరన్నా చెప్పుకోనియండి, మేము ఇచ్చినాం, మేము తెచ్చినాం, మేమంటే చెల్లదు చరిత్ర. కానీ చరిత్ర ఎవరు చెప్పాలి? ఈ చరిత్ర మన చరిత్ర మనం రాసుకోవాల్సిందే.
నిజమే, ఖాళీలను పూరించాల్సిందే. ఉస్మానియాలో మొదలుపెట్టిన ప్రయత్నం అందరూ ఈ ఉద్యమంలో ఒక సామూహిక చైతన్యంతో పాల్గొన్న అందరూ తమ తమ చరిత్రలు చెప్తే తప్ప అసలు చరిత్ర రాదు, లేకపోతే తప్పుడు చరిత్ర చెలామణి అవుతుంది, కొందరు పితలవుతారు. మనం అందరం కూడా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇది చరిత్ర పొడవునా జరిగిన వ్యవహారాలే. సామాన్యుల చరిత్ర ఎన్నడూ చరిత్ర కాలేదు. రాజుల చరిత్రే చరిత్ర అయింది. కానీ ఒక ఉద్యమంలో పాల్గొన్న చైతన్యం వల్ల మనం కనీసం ఈ చరిత్ర అని చెప్పుకునే పనన్నా చేయాలని చెప్పి, నిజానికి సజీవంగా ఉన్న పాషం యాగిరిది పెద్ద బాధ్యత దీంట్లో. ఆయన ముందు నుంచి ఉన్నాడు, ముందు నుంచి చూసినాడు, ఒక సాక్షి. కానీ ఆయన చరిత్ర రావాలంటున్నాడు, కానీ ఆయన రాయడం లేదు. ఆయన రాస్తే సమగ్ర చరిత్ర వచ్చే అవకాశం ఉంది. అట్లే మనలో చాలామంది యాక్టివ్గా క్రియాశీలంగా ఉద్యమంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఆ ఉస్మానియా విద్యార్థులు చూపిన మార్గంలో అందరి చరిత్ర రావాలని, తెలంగాణ అంటే ఒక సామూహిక చైతన్యము, సామూహిక చరిత్ర అని భావిస్తూ జాదవ్ సాబ్ విగ్రహాన్ని తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ మొదట్లోనే పెట్టాలని, జాదవ్ సాబ్ పేరు మీద ఒక యూనివర్సిటీ పేరు పెట్టాలని, జాదవ్ సార్ నిజంగానే చరిత్రలో తెలంగాణ చరిత్ర ఏమన్నా చెప్తే ఆయన లేని తెలంగాణ లేదని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు బాగా దోహదపడే పత్రిక దక్కన్ క్రానికల్లో ప్రతిరోజు ప్రొఫెసర్ జాదవ్ గారి ప్రకటన ఉండేది. ఆ ఉద్యమానికి తోడైన వాడు ఆనాడు క్రానికల్ బ్యూరో చీఫ్ ప్రతాప్ కిషోర్ వారి ఇది నాకు బాగా గుర్తు. మేము అప్పుడు 69లో కాలేజీ స్టూడెంట్స్ని. విచార్ మంచ్ సంజయ్ లోహియా విచార్ మంచ్ నాయకుడిగా జోలు వేసుకొని వీరు చెప్పిన పత్రికలు దాంట్లో పెట్టుకొని కలిసిన వాళ్ళందరికీ కరపత్రం ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ పోయేవాడు. సోషలిస్ట్ భావాలు పెద్దలందరూ చెప్పారు. నాకు డైరెక్ట్గా ఎన్కౌంటర్ అయింది జాదవ్ గారితో ఒక ఇన్సిడెంట్. నేను బషీర్బాగ్ యూనియన్ ఆఫీస్లో కూర్చొని ఉన్నాను. ఫోన్ చేశారు, मैं केशवराव जादव बोल रहा हूँ. कौन बोल रहे? मैं श्रीनिवास रेड्डी बात कर रहा हूँ. श्रीनिवास रेड्डी साहब आपके वास्ते आ रहा हूँ. कितना देर रहते वहाँ पर? रहता हूँ सर, मैं 5 मिनट में आ रहा हूँ. వచ్చేసారు. ये क्या है साहब? तेलंगाना वाले को जमीन नहीं देते जर्नलिस्ट की, आंध्रा वाले को देते साहब. हमारा जमीन है यहाँ पर, तेलंगाना वाले को देना है, जमीन हमारा है, तेलंगाना वाले को कई को नहीं देते. ఇది వారు వేసిన ప్రశ్నలు. ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ పూర్తి చేస్తే ఎవరికైనా ఇస్తాము. తెలంగాణ వాళ్ళు అనే భూమి మనదే, మీరు అన్నట్టు మన భూమి అది. కానీ అసలు ఈ నిబంధనలకు గాలి కొదిలి ఇవ్వటము అంటే సాధ్యం కాదు. అంటే నై సాబ్ తెలంగాణ వాళ్ళే బేకూఫాయ్ నైదైతే, తెలంగాణ వాళ్ళే బేకూఫాయ్ నైదైతే. అట్లాగా మనిషి కన్విన్స్ చేయటానికి, ఇప్పించటానికి, న్యాయమైన అంశాల మీద వాదన చేయటానికి ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి. వారితో పాటు అలాగే జయవింద్యాల గారు నాకు అట్లాగే పరిచయం. సామాజిక ఉద్యమంలో తెలంగాణలో పాలు పంచుకున్నటువంటి ఒక కీలక వ్యక్తి. 24 గంటలు, ఇంతకుముందు అందరూ పెద్దలు చెప్పారు, 24 గంటలు అదే మనోవేదన తప్ప మరొకటి ఆలోచన వారికి లేనే లేదు. ఎక్కడ కలిసినా రాజకీయాల మీద, సామాజిక వ్యవస్థ మీద, వీటి మీద ఆర్గ్యుమెంట్స్, సమాచారం, పోరాటాలు నిర్వహించిన వ్యక్తి. పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా వారికి ఈ మన తెలంగాణలో ఖచ్చితంగా స్థానము, గుర్తింపు ఇవ్వటానికి అవసరమైన చర్యల్లో ఒకటి స్టాచ్యూ పెట్టించడం. ఆ స్టాచ్యూ కొరకు బాగా చెప్పారు. ఈ పెద్దలంతా కలిస్తే, సుదర్శన్ రెడ్డి గారు కలిస్తే అందరం కలిసి ముందుకు పోదాం. దానికి ప్రయత్నాలు తప్పనిసరిగా చేద్దాం. రెండవది, రాసిన పుస్తకాలలో చాలామందిని విస్మరించారు.
ఈ తెలంగాణ పోరాటానికి ముందు వీర తెలంగాణ అని చెప్పుకున్నటువంటి పోరాట యోధులు కూడా ఆ వీర తెలంగాణకు సంబంధించిన చరిత్రను కూడా చాలా వరకు విస్మరించారు. చేసిన పుస్తకాలలో ప్రముఖుల్ని విస్మరించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వాటిని పునఃసమీక్షించాలా. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా దాంట్లో పాఠ్యాంశాల్లో ఇతర పుస్తకాల్లో సమాచార నిమిత్తం చేయాలా ఫ్యూచర్ జనరేషన్కి అని చెప్పి ఈ సభ తీర్మానం చేయాలా. మన యాదవ్ గారి స్టాచ్యూ ఈ ఇచ్చినటువంటి పుస్తకాలలో మళ్ళీ పునఃసమీక్ష చేసి వీళ్ళందరినీ చేర్చాలా అని చెప్పి కోరుతూ మీరు ఇచ్చిన సమయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ ఉద్యమ ప్రయాణంలో చాలామందిని ఓనమాల కాడ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఉద్యమ పాఠాలు నేర్పిన వాళ్ళందరూ ఉన్నారు ఈ వేదిక మీద కూడా. అయితే నాకు ఎప్పుడు అవకాశం కూడా దొరకలేదు చెప్పడానికి. నేను ఏదో చిన్న ఒక సినిమా వరకు ఒక బతుకు చిత్రం, తెలంగాణ బతుకు చిత్రం ఎట్లా అని చాలా పరిశోధన చేసి మన జీవితాలను ఆవిష్కరింపజేసిన. సినిమా తీసిన తర్వాత నాకు ఉద్యమం ఏందనేది అర్థమైంది. సినిమా తీయకముందు తెలంగాణ బాధలు కష్టాలు అవన్నీ తెలిసినాయి. సినిమా తీసిన ముందు పరిచయమైన ఉద్యమకారులు వాళ్ళతో గడిపిన, సినిమా ఆగినాక వేరే ఉద్యమకారులు కూడా పరిచయమైనరు. కాబట్టి ఈ ఉద్యమకారులందరూ కూడా ఎవరి జాగాలో వాళ్ళు అందరు కూడా ఆత్మీయులే, అందరు కూడా మంచోళ్ళే. ఎవరి పందాలో వాళ్ళు ఉద్యమమే తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యమాభినందనలు. ఇప్పుడు ఈ వేదిక మీద పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, వేదిక ముందు కూడా పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే ఈ జర్నలిస్టులతో కూడా నాకు ఒక సాన్నిహిత్యం ఈ ఉద్యమం నాకు కల్పించింది. కాబట్టి ఈ అవకాశం నేను తీసుకొని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా నేను. అయితే ఈరోజు మనం జాదవ్ సార్ గారి వర్ధంతి మనము జమ చేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకొని ఆయన వర్ధంతి చేసుకుంటున్నామో ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. ఇది జాదవ్ సార్ లాంటి వాళ్లకు 10 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి. తెలంగాణ తెచ్చుకున్నాం, సంతోషం. కానీ మనం ఇంకా వెనుకబడే ఉన్నాం, ఇంకా అంధకారంలోనే ఉన్నాం. మనం జాదవ్ సార్ లాంటి గురించి మళ్ళీ చెప్పుకునే పరిస్థితే ఉన్నది. ఈ పార్టీకి జాదవ్ సార్ది యూనివర్సిటీ ఉండనుండే, శిల్పం ఎందుకు లేదు, ఇవాళ కూడా అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జాదవ్ సార్ అంత గొప్ప మనిషి అన్నట్టు. ఒక గొప్ప మనిషికి ఇట్లాంటివి జరగవు, సమాజం నుంచి ఒత్తిడి వస్తే కానీ జరగదు. కాబట్టి జాదవ్ సార్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఒక కులబలం లేదు, ఓటు బ్యాంకు లేదు, ప్రొజెక్ట్ చేసేటోళ్ళు లేరు, ఆయనను అడిగేటోళ్ళు గివిల్లే ఇక్కడ ఉన్నోళ్ళు. కాబట్టి నేననేది ఇప్పుడు జాదవ్ సార్కి ఓటు బ్యాంకు కావాలన్నా కులం కావాలన్నా ఒకటే ఒక కులం మనం తయారు చేయాలి. అది తెలంగాణ కులం, తెలంగాణ ఉద్యమకారుల కులం. కాబట్టి జాదవ్ సార్ లాంటి ఒక దిక్సూచి, ఒక ఆణిముత్యం, ఒక మార్గదర్శి, ఆయన మార్గదర్శులకే ఒక దిక్సూచి. అట్లాంటి ఖ్యాతి గల్ల మనిషి గురించే మనం ఇవాళ చెప్పుకొని ఒక శిల్పం పెట్టాలి, ప్రభుత్వానికి చెప్పాలంటున్నాం. ప్రభుత్వానికి కళ్ళు లేవా, ప్రభుత్వానికి మెదడు లేదా, ప్రభుత్వానికి చెవులు లేవా? మనం చెప్పే అవసరం ఎందుకు వస్తుంది? ఇవాళ 10 ఏళ్ళు అయ్యే వరకు కూడా ఆయన గురించి ఎందుకు ఆలోచించలేదు ప్రభుత్వం? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలంగాణ, ఇప్పుడు గద్దరన్న అవార్డు అన్నారు, ఇంకేదో చిహ్నాల గురించి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సభ చేసి ఉంటే మేమందరం కూడా సైల్యూట్ కొట్టేటోళ్ళం. కాబట్టి ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా నేనేం కోరుకుంటున్నా అంటే వచ్చే జాదవ్ సారి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వం చేయాలి. మనం కష్టపడి ఇట్లా చేయొద్దు. మనిషి ఇంత జమ చేసుకొని పెట్టుకొని ఇలా మాట్లాడుకుంటున్నాం మనం. ఇది ప్రభుత్వం చేయాలి. ఎవరికో అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేసినారు, జాదవ్ సార్కి ఎందుకు చేయాలి అడుగుతున్నా నేను. అయితే నేను ఇప్పుడు గతహ అయిపోయింది, దానికి మనమందరం బాధితులం. నేను 2-3 వ్యాసాలు రాసిన, చెవుల శంఖమూదినట్టు జరిగినాయి 10 ఏళ్ళు. ఇవాళ నా వ్యాసం రావాలి, నేను రాయలే, అది కూడా అవమానం. 10 ఏళ్ళ కింద వ్యాసం రాసి మళ్ళీ అదే రాయాలన్నా నేను? ఇదే జాదవ్ సార్ గురించి చెప్పి ఆయన శిల్పం పెట్టుమని అడగాలన్నా నేను? కాబట్టి ఈ జాదవ్ సార్ లాంటి ఖ్యాతి గల
ఉద్యమకారులు, ఉద్యమ నేతలు, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఇలా బతికున్నారు. పోయినాక కూడా మిమ్మల్ని కూడా వాళ్ళు జాతి పిత అయ్యే క్రమంలో ఎవరిని అతాపతా లేకుండా చేస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ. కాబట్టి మనం అందరం కూడా మన పెద్దలను గౌరవించుకోవాలి, వాళ్ళను స్ఫురించుకోవాలి. సచ్చినోళ్ళను, ఇప్పుడు ఉన్నోళ్ళను, సావబోయేటోళ్ళను కూడా మనమందరం బతుకున్నంత వరకు వాళ్ళ ఖ్యాతిని మనం లేపాలి. జై తెలంగాణ. మీద ప్రేమతో పనిచేసిన వాళ్ళందరికీ వందనాలు. ముందుగా ఇక్కడ అందరూ చెప్పినట్టుగా ప్రప్రదంగా జాదవ్ సార్ గారి విగ్రహం ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొల్పడం, అలాగే ఆయన జీవిత చరిత్ర ఏదైతుందో అది తప్పకుండా రాసి ప్రచురించి ప్రజలకు తీసుకెళ్ళడం అనేది ముఖ్యమైంది. మాకు తెలిసిన జాదవ్ సార్, నేను చాలా చిన్నవాడిని. నాన్న మొదటిసారి నన్ను పరిచయం చేసినప్పుడు మా గురువు గారు అని పరిచయం చేశారు. జనరల్గా మేము ఇలాంటి సంస్కృతి ఎప్పుడు ఇంట్లో నేర్పలేదు. పెద్దవాళ్ళు, మా అమ్మ చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే గౌరవించాలి, వాళ్ళకు పాదాలను నమస్కరించాలని. మొదటిసారి నాన్న మా గురువుగారు వచ్చారు బిడ్డ అని అన్నాడు. ఎవరు నాన్న? అరే మా ఇంజనీరింగ్ గురువు అని అప్పుడు ఆయన మొదటిసారి ఆయనను పరిచయం చేసినప్పుడు నాకేం తెలుసు అంటే మాకు నక్సల్బరే తెలుసు. అంతకుముందు ఒకసారి నాన్న మా కొండపల్లి సీతారామయ్య గురువు గారు అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ గురువు గారు అంటారు నాన్న. 1969 నుండి మొదటి నుంచి కూడా మనకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది ఈయన బిడ్డ. మేము ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు తెలంగాణ అంటే ఎందుకు తీసుకురావాలని చెప్పిన మొదటి గురువు ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో చెప్పింది ఈయన అని చెప్పి పరిచయం చేశారు. ప్రతి తెలంగాణ ఉద్యమంలో తను కలిసి పోరాటం చేసేటోడు నాన్నతోని. తను బెడ్ సిక్ అయ్యి ఒక 2 నెలల ముందు నాన్న కలిసినప్పుడు ఏమన్నాడంటే, ఎక్కడికి వెళ్ళారు నాన్న అంటే, జాదవ్ సార్ని మా గురువు గారిని కలవడానికి పోయిన బిడ్డ అన్నాడు. ఏం చెప్పిండు అనేది, అంటే పెద్దవాళ్ళు నాన్నకి ఏం చెప్పిండ్రు అనేది నాకు చాలా ముఖ్యంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా సజెషన్ ఇచ్చి ఉంటారేమో నాన్నకి, అది ఇంప్లిమెంట్ చేస్తారు కదా అని. నవ్వుకుంటూ తాను ఏమన్నాడంటే, గదర్ నేను పోయి లోపల కూర్చోరా అంటే నువ్వు నా చుట్టూ ఎందుకు దిగుతున్నావు నువ్వు అని అన్నాడట. పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఒక సామాజికవేత్త కేశవరావు జాదవ్ గారి 6వ వర్ధంతి సందర్భంలో వారికి నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న యాదగిరి సార్కు, అలాగే మా మిత్రులు విఠల్కి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక చాలామంది వారి అనుభవాలు అనుబంధాలు చెప్పుకున్నారు. కానీ కేశవరావు జాదవ్ గారితో నాకున్న ఒక బంధము చిరస్మరణీయ బంధంగా నేను గర్వంగా చెప్పుకోగలను. 1998 ప్రాంతంలో అప్పటి దొమ్మాట నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో ప్రతి ఊర్లో 2-2 రైతుల లేక నిరుపేద వ్యవసాయ కూలీల ఆత్మహత్యల దృశ్యాలతో ఆ పల్లెలన్నీ అట్టుడిగిపోయినాయి. నెల రోజుల వ్యవధిలో సూరంపల్లి అనే, అలాగే అహ్మద్ నగర్ అనే గ్రామాల్లో 16 మంది అన్నదాతలు ప్రాణత్యాగం చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కోదండరామ్ గారు, అలాగే అప్పుడు నేను మెదక్ జిల్లాలో పనిచేస్తున్నాను, కోదండరామ్ గారు, మన జాదవ్ గారు, రమా మెల్కోటే గారు గజ్వేల్కు వచ్చి వారు నన్ను వెంటేసుకొని ఆ ప్రాంతాల్లో తిరుగుదామని చెప్పి తీసుకెళ్ళినప్పుడు అన్నీ ఉదయం నుండి అసలు ఒక దశలో అక్కడ భోజనం కాదు కదా, తినడానికి ఎలాంటి ఆహారం కూడా దొరకనటువంటి గ్రామాలు అవి. అయినా వారు ఓపికగా అన్ని గ్రామాలు తిరిగి ఒక కిరాణా దుకాణం దగ్గరికి వచ్చి, కోదండరం గారు కనీసం అటుకులన్నా దొరుకుతాయా అంటే అక్కడ దొరికిన ఏదో అటుకులు పేరాలో ఏదో తీసుకొని తినేసి ప్రెస్ మీట్ పెట్టినాం. అక్కడ ప్రెస్ మీట్ జాదవ్ గారు మాట్లాడతారని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ని పిలిపిస్తే అప్పుడు దుబ్బాక కేంద్రంగా వార్తకి ఇన్ఛార్జ్గా, దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా దివంగత శాసనసభ్యుడు రామలింగారెడ్డి వార్తా విలేకరుగా పనిచేస్తున్నాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జాదవ్ గారు యహాపే సర్కార్ హై క్యా అన్నాడు. ఒకటే పదం, ఇక ఆత్మహత్యలు చేస్తున్నారు మాట్లాడకుండా యహాపే సర్కార్ హై క్యా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రభుత్వం ఉందా అన్నాడు. ఆయన అనడమే ఆలస్యం, మరుసటి రోజు వార్తా దినపత్రికలో హెడ్లైన్స్లో అతిపెద్ద తాటికాయ అక్షరాలతో ఇక్కడ ప్రభుత్వం ఉందా అని చెప్పి ఒక క్యాప్షన్తో వార్త వచ్చింది. అది
ఎంతవరకు దారితీసింది ఆ వార్త? చర్చనీయాంశము ఏదో చదువుకోవడానికి వరకు పరిమితం కాలే. కరెక్ట్ ఆ వార్త వచ్చిన తర్వాత అధికారుల్లో చలనం ప్రారంభమైంది. మెదక్ జిల్లా, అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ని ముఖ్యమంత్రి పిలిపించి అలాగే దాన్ని ఆ వార్తా కథనం తర్వాత జరిగిన శాసనసభ సమావేశాల్లో దాని మీద చర్చ, ఆ క్లిప్ పట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం, కేవలం జాదవ్ గారు అన్నది ఇక్కడ ప్రభుత్వం ఉందా అనే ఒక వార్త. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం జరగడం, చివరికి ఆయన మాట ఎంతవరకు దారితీసింది అంటే మీరు అందరు దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రాచుర్యంలోకి అందరు తీసుకురావాలి, ప్రచారంలో. పనికి ఆహారం పథకం వచ్చింది ఎప్పుడైతే చంద్రబాబు ప్రవేశపెట్టిండో ఆ పథకం అనేది కేవలం మన కేశవరావు జాదవ్ గారు అన్నటువంటి చేసినటువంటి ప్రకటన వల్లే అనేది అప్పుడే పనికి ఆహారం పథకం ప్రారంభమైంది. సరిగ్గా వారు అన్నాక ఒక 15 రోజుల వ్యవధిలోనే ఇదంతా తంతు పరిణామాలు హడావుడి జరిగిపోయింది. అంటే అంతటి అంటే ఒక సామాజికంగా ఎప్పుడు పేదోళ్ళతోనే ఉండాలి, పేదోళ్ళు నా మిత్రులు, వాళ్ళ మధ్యనే బతకాలి, వాళ్ళ మధ్యనే చావాలి అని ఎప్పుడూ భావించి ఆయన చివరికి పేదోళ్ళ కోసమే, మంచి సమాజ నిర్మాణం కోసమే ఆ లక్ష్యంతోనే వారు భాగస్వామ్యమై చివరి శ్వాస ఆడేంత వరకు వారు ఒక సైనికుల్లాగా పనిచేసి నెలకొరిగిరు. వారికి నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన అందరూ హృదయ లోపల అటువంటి చోటు చేసుకున్నాడు మనిషి. నాకు ఆ ఉద్యమ కాలం లోపల నేను వైఎంసీఏలో ఉండేవాడిని. జాదవ్ అక్కడికి ఉపన్యాసాలు ఇస్తానికి వచ్చేవాడు. అక్కడ ఉపన్యాసం హాల్స్ ఉన్నాయి. ఆ టైం లోపల నాకు పరిచయం అయ్యింది. పరిచయం అయిన తర్వాత ఒకసారి జాదవ్తో పరిచయం ఎవరన్నా ఏంటంటే వాళ్ళు సుమారుగా వ్యక్తిగత జీవితం కోల్పోతారు, సామాజిక జీవితం వచ్చేస్తుంది ఎటువంటి వాళ్ళకి. ఆ నేచర్ ఉండే ఆయనకు భగవంతుడు, ప్రతి హిందువులకు ప్రతి ఒక్కరికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది. ఆయన నెక్స్ట్ గాడ్ ఎవరంటే రామ్మనోహర్ లోహియా అని ఉండే కేశవరావు జాదవ్. లోహియా అంటే భగవంతుడు సమానమైన. సో ఆయనతోని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జార్జ్ ఫెర్నాండెస్తో ఎక్కువ ఉండేవాడు. ఆయన వల్ల నేను లోహియాతో నాకు సంబంధం లేకుండే, కానీ జార్జ్ ఫెర్నాండెస్తో నాకు చాలా సఖ్యత ఏర్పడ్డది ఆయన ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా ఈయన లిబర్టీ ఎట్లా తీసుకుంటుండే అంటే సామాజిక దృక్పథం తప్ప ఈయనకు వ్యక్తిగత దృక్పథం లేనే లేదు. ఆరు ఈయనకు ఎవరైనా ఎక్కువ ఇష్టం ఉన్నట్టే పేద ఎవడు ఉంటే వాడిని చాలా ఇష్టపడేవాడు. ఎవరికైతే దిక్కు లేడు, ఎవడు లేని ఉంటే ఆయన జేబులో మొదలు చేయబోతుండే, వానికి అవతల దాకా పోయేమని ఇచ్చేవాడు. ఆయనకు దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిపోయిన తర్వాత ఆ బట్ట ఇట్లా దులుపుతుంటే ఆ బెడ్షీట్ కింద పైసలు, అరే ఏ క్యా హై పైసే, ఓ 10,000 20,000, అరే బేవకూఫ్ ఐసారా కేగానే ఈయనకు తెలియకుండా డబ్బు పెట్టిపోయేవాడు. ఈయన అందరికీ అంటే ఆయన మీద ఉండే ఒక ఇంటరాక్షన్ సామాజికంగా వ్యక్తులకు అట్లనే ఉండే, ఆయన కూడా అట్లనే ఉండే. సో ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఇంగ్లీష్ రాకపోతే విద్యార్థులు అంతా రూరల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, ఇంగ్లీష్ రాకపోతే అక్కడ అటకాయించిపోయేవాళ్ళు. సో ఈ తెలుగు మీడియంకి ఎప్పుడైతే ఆయన చేసినా, ఆయన రామరెడ్డి గారి ద్వారా వీరు ఇప్పుడు చెప్పినట్టుగా యథార్థంగా అది పెద్ద కంట్రిబ్యూషన్, అది తెలుగు మీడియం రావడం, అందరు గ్రామస్తులు విద్యార్థులంతా కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావడం. మేము పోయినాం ఒక రూమ్ నెంబర్ 7లో మీటింగ్ అయితే పిల్లలు ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో కొట్లాడుతుండ్రు ఇంగ్లీష్ పిల్లలు. వాళ్ళు క్యా हो रहा है, ऐसा मारने को आ रहा है सब, क्यों वो मार्क डाल रहे, 45 डालो बोल रहे, डाल दो, वो लिखे नहीं ना, अरे कहाँ लिखते बाबा, वो लिखते हैं बाद में सीख जाते हैं, वो डाल दो नहीं. సో ఆయన అప్రోచ్ అటువంటి వెరీ డీసెంట్, హ్యూమానిటీస్ చాలా చాలా. ఆయన గురించి ఎవరికి మీ అందరు కూడా దగ్గర సాన్నిధ్యం ఉంటుంది చూసిన వాళ్లకు. లోహియా అంటే ఆయనకు ఒక పరమాత్ముడు లేక చూసేవాడు, విపరీతమైన ప్రభావితమైన వాడు. నెక్స్ట్ ఎవరన్నా ఆయనకు సన్నిహితంగా అనిపించినట్టే జార్జ్ ఫెర్నాండెస్, విపరీతమైన సన్నిహితం. జార్జ్ను కోపం అవుతుండే, ఐసాక్యం ఒకరినే కాదు. సో మేము ఢిల్లీలో ఉన్నాము, ఇమ్మీడియట్లీ ఏమైంది, అరే ప్రైమ్ మినిస్టర్ హౌ మిల్నే కదా ఫోన్ మీద ఈయన ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ మాట్లాడిండు, ఇమ్మీడియట్లీ అపాయింట్మెంట్ రమ్మన్నాడు. సో నాకు తెలియదు ఆయనకు ఇప్పుడు కనెక్టివిటీ ఏమన్నది, ఏం సంగతి, ఆయనకి ఏం అవసరం లేదు ఎవరిని పరిచయం ఉన్నాడు అనేది. ఈయనని అందరు గుర్తుపడతారు, ఈయన ఎవరిని ఈయనకు నాకు అందరు తెలిసి ఆయన దూరంలో ఈయన ఉంటుండే. సో ఈయన అప్రోచ్ ఎటువంటిది, మేము ఉద్యమం చేయాలి ఢిల్లీ లోపల, పెద్ద ధర్నా చేయాలి, లోగోకు కైసా నై లాపం జాయింగే కైసా జాయింగే అందరికి చెప్పేసి వచ్చే
పోవాలి, రైలు డబ్బాకు అన్ని బ్యానర్లు కట్టేసేయాలి, అందరు ఎక్కేసేయాలి. డబ్బా రిజర్వ్ లేదు, ఏం లేదు. అందరు ఎక్కేసేయాలి. ఆడికి పోవాలి, ఏడ వండుకుంటారు వీళ్ళంతా, వచ్చిన వాళ్ళంతా రైల్వే స్టేషన్లో పంటారు. ఏడ తినాలి, సిక్ హాస్టల్ ఉన్నది, ఆడ పోయి చెప్పాలి వాళ్ళకు ఇతనే లో ఖానే కోతే భోజనం ఆడు ఉంటుంది. ఈ విధంగా ధర్నాలు ఇవన్నీ మూమెంట్స్ ఏదైతే చేసిండో అపూర్వం. ఈ విధంగా చేయలేరు, లో ఎయిడ్స్ మాత్రమే చేయగలుగుతుంది. వారు ఈయనని ఎవరన్నా తిట్టినప్పుడు చూస్తే కాళోజీ తిడుతుండే, కాళోజీ అందరిని తిడుతుండే. ఈయన బేవకూఫే करंट नहीं ये नहीं बोल के लिख रहा तू, अरे तेलंगाना लिखो रे पूरे हो जाता, ये नहीं है वो नहीं क्यों लिख रहा तू, బేవకూఫే తూ అని తిట్టేవాడు. అంటే ఈయనకు ఉండేటువంటి అట్టడుగు వాళ్ళ మీద యొక్క ప్రేమ, అత్యున్నతమైన వ్యక్తులను కూడా సమానంగా చూడడము, ఆరు లోహియా ప్రభావితంలో సంపూర్ణంగా ఉండడం. అది నిజమైన సోషలిస్ట్ ఎవరైనా చూడాలంటే ప్రాక్టికల్. నేనైతే నాకు లోహియాతో సంబంధం లేకుండా జాదవ్తో సోషలిస్ట్ మనిషి ఎవరు ఉంటారో అనేది నేను చూడగలిగిన. ఇంకా మిత్రులు చాలామంది ఉన్న మాట్లాడటం లోహియా జాదవ్ గురించి అందరూ కూడా మాట్లాడగలుగుతారు, అటువంటి మనిషి. కాబట్టి నేను అందరికీ వారి గురించి మాట్లాడేందుకు సమయం కావాలని విరమించుకుంటున్నాను.